ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా అని చాలామంది మాట్లాడుతూ పోయారు, కానీ ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో విస్మరించడం అనేది జరిగింది. విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, అగ్రభాగంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా మరి ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వెనుకకు నెట్టేయడం అనేది జరిగింది. నా నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గంలో మరి పూర్తి స్థాయిలో అడవులతో కూడుకున్న జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ ఏరియా. నా ప్రాంతంలో మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్ట్ మరి ఇప్పటి వరకు కూడా దాని యొక్క మరమ్మతులకి ఎలాంటి నోచుకోలేదు. మరి ఆనాటి ఐటీ శాఖ మంత్రివర్యులు తారక రామారావు గారికి ఆ కడెం ప్రాజెక్ట్ ఎక్కడుంటో తెలియనటువంటి పరిస్థితి. 2 సార్లు తెగడానికైనా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు పెట్టిన పరిస్థితి. మరి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి మరి మొట్టమొదటిసారిగా మా ప్రాంతానికి రావడం, మరి మా ప్రాంతం నుంచే అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్షాన ఖానాపూర్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే మేము చెప్పిన వెంటనే కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం 5,47,00,000 శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా సదర్మట్ కెనాల్ నిర్మాణం కోసం మొన్న అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మా ప్రాంతంలో నీటి సమస్య అత్యధికంగా ఉంటుంది. మరి మిషన్ భగీరథ ద్వారా మేము ఇంటింటికి నల్లాలు నీళ్ళు ఇస్తామని చెప్పారు, కానీ ఏ ప్రాంతంలో కూడా నీళ్లు రాక మరి చాలామంది ఎండాకాలం వస్తే ఎడ్ల బండ్లు పట్టుకొని మరి సుదూర ప్రాంతంలో పోయి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. మరి గట్టెపల్లి కావచ్చు, దొడద కావచ్చు, చాలా ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో మరి నీటి సమస్యలు ఉన్నాయి. అందుకే మొన్న గౌరవ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు కూడా మరి 60 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ప్రాంతంలో మరి వ్యవసాయ పరంగా కడెం ప్రాజెక్టుతో పాటు సదర్మట్, అదేవిధంగా చిక్మన్ ప్రాజెక్ట్, అదేవిధంగా మతడి ప్రాజెక్ట్, చాలా ప్రాజెక్టులు కట్టారు. మరి మిషన్ కాకతాయి పేరు మీద మేము పూడికి తీస్తాం, కాలువలు నిర్మిస్తామని చెప్పారు. కానీ కోడి గెలికినట్టు గెలికేసి పూర్తి స్థాయిలో వదలారు తప్ప ఎక్కడ కూడా ఆ మిషన్ భగీరథ ద్వారా ఎక్కడ కూడా ప్రయోజనం చేకూరలేదు.